ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. గ్రీన్ ఎనర్జీ అవకాశాలతో ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు. చంద్రబాబు వెల్లడి. పేదల కోసం రేపు P4 విధాన పత్రం విడుదల. ఏపీలో 6,700 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం ఆమోదం. చిన్న కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులకు చెల్లింపులు. అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి. త్వరలో కడప, అన్నమయ్య జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడతామని వెల్లడి. ఈ నెలాఖరున ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం శంకుస్థాపన. చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు. కార్పొరేట్కు ధీటుగా వసతులు. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు ఖర్చు చేసే బాధ్యత తీసుకుంటానన్న భట్టి. అటవీ ఉత్పత్తులపై ఆదివాసీలకే హక్కులు కల్పిస్తామని హామీ. సంక్రాంతికి పల్లెబాట పట్టిన పట్నం. హైదరాబాద్, విజయవాడల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట. జాతీయ రహదారిపై కిక్కిరిసిన ట్రాఫిక్. పెద్ద ఎత్తున డ్రగ్స్ ధ్వంసం చేసిన అండమాన్ పోలీసులు. 36,000 కోట్లు విలువ చేసే 6,000 కిలోల మాదక ద్రవ్యాలు దగ్ధం. గ్రీన్ ఎనర్జీలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దావోస్ పర్యటన రాష్ట్రంలోని అవకాశాల మార్కెటింగ్కు ఉపయోగపడుతుందన్నారు. పేదలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన P4 విధాన పత్రాన్ని రేపు విడుదల చేస్తామని వెల్లడించారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లి నలుగురితో కలవటాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఒక్క గ్రీన్ ఎనర్జీ రూపంలోనే ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఉత్పత్తయ్యే గ్రీన్ హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని, వాటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. తద్వారా ఎగుమతులు పెరిగి రాష్ట్రానికి లాభం వస్తుందని తెలిపారు. గ్రీన్కో కంపెనీ కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్ ను టేక్ ఓవర్ చేసి 25,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు. అందులో గ్రీన్ అమ్మోనియా తయారు చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తారని తెలిపారు. రిలయన్స్ సంస్థ గడ్డితో ఉత్పత్తి చేసే 500 బయో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు పెడుతోందన్న సీఎం దానికి అవసరమైన గడ్డి పెంచే రైతులకు ఎకరాకు 30,000 రూపాయల కౌలు చెల్లిస్తుందని వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్ ని కుప్పానికి తెచ్చిందని చెప్పారు. కుప్పంలో సూర్యఘర్ లబ్ధిదారులకు డబ్బు చెల్లించి స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకుంటారని, తద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఎస్సీ/ఎస్టీలకు ప్రస్తుతం సౌర పలకలు ఉచితంగా అమరుస్తున్నామన్న సీఎం మిగిలిన వర్గాలకు కేంద్ర రాయితీ పోను మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకు కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటామన్నారు. దావోస్ పర్యటన పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని మార్కెట్ చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన వద్ద ఉన్న అవకాశాలను తెలిసేలా చేయొచ్చన్నారు. రానున్న రోజుల్లో 5,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, స్వాపింగ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ విధానం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాలను క్రమబద్ధీకరిస్తున్నామని, సర్దుబాటు చేయగా మిగిలిన ఉద్యోగులను సంబంధిత శాఖలకు అటాచ్ చేస్తామన్నారు. గత సంక్రాంతితో పోలిస్తే చాలా వరకు రహదారులు మెరుగుపరిచామని చంద్రబాబు గుర్తు చేశారు. వచ్చే నెలాఖరు కల్లా మిగతా రోడ్లు బాగు చేస్తామన్నారు. పండుగలకు ప్రతి ఒక్కరూ సొంతూళ్లకు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని సీఎం సూచించారు. మనలాగే ఊళ్ళోని పేదలకు చేయూతనిచ్చి ఆనందంగా పండుగ చేసుకునేలా చూడాలన్నారు. దానికోసం రూపొందించిన P4 కాన్సెప్ట్ పేపర్ ను ఆదివారం విడుదల చేస్తానని చెప్పారు. అన్ని స్థాయిలో చర్చ జరిగాక అమల్లోకి తెస్తామన్నారు. P4 విధానాన్ని బాగా అవలంబించిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులిచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గ్రీన్కో ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్తో పాటు దేశానికే మంచి పేరు వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పిన్నాపురంలో పర్యటించిన పవన్ గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఏపీలో 35,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని పవన్ వెల్లడించారు. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరో చోట లేదని చెప్పారు. మొత్తం 2,800 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా తగిన సహకారం అందించాలని కోరారు. ఈ భూమిపై రెవెన్యూ, అటవీ శాఖల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని గాలిని వాడుతూ అలాగే సోలార్ ని వాడుతూ అన్నిటిని మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది ఆపరేషనల్ వచ్చేసింది. ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది. ఇది గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది. ఇది అలాగే బోల్డంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి. ఇక్కడ చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము అవసరమైతే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళేలా ప్రభుత్వం ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతా ఉన్నాం. అనంతరం అటవీ భూముల అన్యాక్రాంతంపై త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ నేతలు అటవీ భూములను ఆక్రమించుకున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో ఆక్రమణకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. నా మనసులో ఏముందంటే కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి. నేను పండగ అయిన తర్వాత పీసీసీఎఫ్ గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను. అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా, ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఇది రెవెన్యూ శాఖదా అటవీ శాఖదా, వీటన్నిటి మీద రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నాకు సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 100 ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అలాంటి ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని సరి చేస్తాం. ఏపీలో వివిధ వర్గాలకు చెల్లించాల్సిన 6,700 కోట్ల రూపాయల నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదించారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు ఈ మొత్తం నుంచి బకాయిలు చెల్లించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఉద్యోగులకు జీపీఎఫ్ కింద 519 కోట్ల రూపాయలు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక విడత కింద 214 కోట్లు, సిపిఎస్ కు సంబంధించిన 300 కోట్లు, టీడీఎస్ కింద 265 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు మొత్తంగా 1300 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ బకాయిలు 788 కోట్లు, చిరు కాంట్రాక్టర్లు 10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26,000 మందికి లబ్ధి చేకూరేలా 886 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. అమరావతి రైతులకు కౌలు బకాయిలు 241 కోట్లు, చిరు వ్యాపారులు 6,000 మందికి లబ్ధి చేకూరేలా 100 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 500 కోట్లు, విద్యుత్ శాఖకు 500 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. మాజీ సీఎం జగన్ పెట్టిన బకాయిలు చెల్లించి ఏపీని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం ఆలోచనలు చేస్తున్నారని పయ్యావుల వివరించారు. ఒకవైపు గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లిస్తూ, మరోవైపు డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఎక్స్పెండిచర్ పెడుతూ, మరోవైపు భవిష్యత్తులో పెట్టుబడులు తేవడానికి, పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, రోడ్లని బాగు చేయడానికి కావచ్చు, లేకపోతే సాగునీటి కాలువల్ని బాగు చేయడానికి కావచ్చు, ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, ఇవన్నింటికి నిధుల్ని సమకూర్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా ఇవాళ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఎస్, ఇది కష్టమైనటువంటి పని అని మాకు తెలుసు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవన్నీ చేయగలుగుతున్నాము అని అంటే అక్కడ నిధులుండి కాదు, నిధులని సమీకరించుకుని కేంద్రం నుంచి వచ్చినటువంటి సహకారంతో ఇవాళ మేము ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకోగలిగాం. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ విశ్వవిద్యాలయం నెలకొల్పనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నెల్లిమర్ల మండలం టెక్కలి సమీపంలో ఉన్న సెంచూరియన్ వర్సిటీలో ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల తయారీ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ సహా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మరో 16 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. విమాన సర్వీసులు, కార్గో సేవలను ఇక్కడి నుంచి అందించేటట్లు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. గోషామహల్లో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణంపై తన నివాసంలో సమీక్షించిన సీఎం గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పోలీసు శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ఆదేశించారు. 2 శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టే నిర్మాణాల నమూనా మ్యాప్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు సూచించిన మ్యాప్లలో సీఎం పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వస్తువులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని తెలిపారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలను భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని నమూనాలు రూపొందించాలని తెలిపారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా డిజైన్లను రూపొందించాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వస్తువులతో ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
ఆదివాసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకువచ్చిందని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. అటవీ చట్టాల ప్రకారం భూమి లేని ఆదివాసీలకు భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు హౌస్ లో ఆదివాసీ సాధికారత శిక్షణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అటవీ ఉత్పత్తులపై ఆదివాసీలకే హక్కు కల్పించేలా ప్రయత్నిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పూర్తిగా ఖర్చు చేసే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు. అధికారంలో ఉండబట్టే ఆదివాసీలకు మంచి చేయగలుగుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యం నిలుపుకోవాల్సిన బాధ్యత ఆదివాసీలపై ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఈ దేశంలో సామాజిక న్యాయం తీసుకురావాల్సిందే. ఆ సామాజిక న్యాయం ద్వారా దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలకే చెందేటట్టు చేయాలి. ఏదో కార్పొరేట్ శక్తులు కాదు. ఈ ఆస్తులు వనరులు అన్ని కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకి వారి జనాభా భావాష ప్రకారం పంచాలని. ప్రతి తండలో గ్రామ పంచాయతీ బిల్డింగ్, ప్రతి తండలో విద్యార్థుల స్ట్రెంత్ అనుగుణంగా స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, ప్రతి తండలో ప్రభుత్వం నుంచి వైద్యం కోసం ఏదో ఏర్పాటు చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ సిద్ధాంతాలు మరియు ఆర్ఎస్ఎస్ బీజేపీ విపరీత విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం, ఆదివాసుల సమాజం ఒక తాటిపైకి రావడం కోసం అవసరమైన రాజకీయ సామాజిక భూమికను ఏర్పాటు చేయడం. సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టిన జనంతో తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి పల్లెలకు ప్రజలు భారీగా కదిలి వెళ్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు జనం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఏపీకి వెళ్లే వారితో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో అదనపు సర్వీసులు నడిపిస్తున్న ప్రయాణికులు గంటల కొద్దీ బస్టాండ్లలో ఎదురు చూడాల్సి వస్తోంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తోన్న ప్రయాణికులతో హైదరాబాద్లోని ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కూకట్పల్లి, ఆరాంఘర్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్, ఎల్బీ నగర్ కూడలి, వనస్థలిపురం, హైత్ నగర్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ప్రధానంగా ఏపీకి వెళ్లే రోడ్లపై రద్దీ కనిపిస్తుండగా సంక్రాంతి పండుగ కోసం దాదాపు 6432 బస్సులు నడిపిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. వాహనాలు భారీగా తరలి వెళ్లడంతో నగరం దాటేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది. రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వెళ్లేవారు ఎక్కువ మంది రైళ్లలో సీట్లు దొరక్క అవస్థలు పడ్డారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలోనూ రద్దీ కనిపించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీ నగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించారు. మియాపూర్, రాయదుర్గం, జేఎన్టీయూ, అమీర్పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి చేరుకున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వెళ్లేవారు ఎక్కువగా ఉండటంతో అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను సొంతూళ్లకు చేరవేస్తున్నారు. రద్దీ పెరిగితే అప్పటికప్పుడు అదనంగా బస్సులు సిద్ధం చేసేలా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. విశాఖలోని ద్వారకా బస్ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 750 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు బస్సుల సమాచారాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా అనంతపురం నుంచి వివిధ ప్రాంతాలకు 136 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈసారి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ప్రయాణ సౌకర్యం కల్పించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్, హనుమకొండ బస్టాండ్లు జనసంద్రంగా మారాయి. వరంగల్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించారు. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని ప్రయాణ ప్రాంగణాల్లోనూ ప్రయాణికుల రద్దీ కనిపించింది. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. ఏపీకి వెళ్లే వాహనాలను, తెలంగాణలోని పలు జిల్లాలకు వెళ్లే వాహనాలను పోలీసులు ప్రత్యామ్నాయ రహదారుల నుంచి పంపిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేలో పంతంగి టోల్గేట్ వద్ద రద్దీ తగ్గించేందుకు అద్దంకి, నార్కట్పల్లి రహదారికి బదులుగా సాగర్ మీదుగా వాహనాలను పంపిస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి వెళ్లే వాహనాలను బిఎన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మీదుగా సాగర్ కు మళ్లిస్తున్నారు. విజయవాడ ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయంగా ఉప్పల్, ఘట్కేసర్,
ఘట్కేసర్ భువనగిరి ద్వారా చిట్యాల వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో పండుగ రద్దీ నివారణకు పలు చర్యలు చేపట్టడంతో టోల్గేట్ల వద్ద రద్దీ తగ్గింది. ఈ తెల్లవారుజాము నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు విజయవాడ రహదారిపై తీవ్రమైన రద్దీ కనిపించింది. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. మళ్లీ సాయంత్రానికి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కాస్త నిదానంగా కదులుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు తీసుకుని వాటి ద్వారా ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఫిట్నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. తీవ్ర రద్దీగా ఉన్న రూట్లలో ఈ తరహా బస్సులతో కొంతమేర ప్రజలకు సౌకర్యం కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల్లోని సొంతూళ్లకు వచ్చే వారికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అన్ని జిల్లాల ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖ అధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అవసరమైతే ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు సమకూర్చే బాధ్యతను రవాణా శాఖ అధికారులు తీసుకోవాలన్నారు. ఫిట్నెస్, మంచి కండిషన్ ఉన్న బస్సులనే వినియోగించాలని స్పష్టం చేశారు. రోడ్లు, కూడళ్లు, టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్లో ఈతకు వెళ్లి 5 యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. మరో 2 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్, ముషీరాబాద్కు చెందిన 7 యువకులు వారాంతం కావడంతో కొండపోచమ్మ జలాశయం సందర్శనకు వెళ్లారు. జలాశయం నీటిలోకి దిగి కొద్దిసేపు స్నానాలు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలు జారి ఒక్కొక్కరుగా జలాశయం నీటిలో పడి గల్లంతయ్యారు. అందులో 5 యువకులు ధనుష్, సాయిలు, లక్కీ, దినేష్, జతిన్ అనే యువకులు మృతి చెందారు. ఇబ్రహీం, మిర్గానిక్ అనే 2 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు 5 మృతదేహాలను వెలికితీశారు. యువకులు గల్లంతైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఉదయం విలేకరుల సమావేశంలో సీఎంను ఉద్దేశించి బీఆర్ఎస్ జిల్లా నేతలు విమర్శలు చేయగా మధ్యాహ్నం కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయ అద్దాలను, ప్లాస్టిక్ చైర్లను ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు బెయిలు షరతుల విషయంలో సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ఎదుట హాజరు కావాలన్న షరతు నుంచి మినహాయిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో సినిమాల షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన ప్రైవేట్ భద్రతా సిబ్బందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు షరతులతో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ఇప్పుడు ఆ షరతుల నుంచి మినహాయింపులు ఇచ్చింది. గత 32 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేత మచ్చ సోమయ్య పోలీసుల ముందు లొంగిపోయారు. సరెండర్ పాలసీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అతనికి 8 లక్షల రివార్డు, పూర్తి పునరావాసం కల్పిస్తుందని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. జిల్లా నుంచి మరో 3 మావోయిస్టు పార్టీలో అగ్రనేతలుగా ఉన్నారని, వారు కూడా జనజీవన స్రవంతిలో చేరి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ కోరారు. వ్యాపార నిర్వహణలో మానవీయ, ఆధ్యాత్మిక కోణాలను జోడించడం ద్వారా అంతర్గత శక్తులను వెలికితీయాలని బ్రహ్మకుమారిల జనరల్ సెక్రటరీ బ్రిజ్మోహన్ భాయిజీ అన్నారు. ఆధ్యాత్మిక సాధనతో వ్యాపారంలో విజయాలు అందుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వ్యాపార, పారిశ్రామికవేత్తల కోసం బ్రహ్మకుమారిల సంస్థ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ సహా దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సదస్సు తమకెంతో ఉపయోగపడిందని వ్యాపారవేత్తలు, నిపుణులు చెప్పారు. వచ్చిన బిజినెస్ పీపుల్ అందరూ కూడా నిజంగా మాలో ఇంకా ఇన్ని లోపాలు ఉన్నాయా, మాకు కోపం వస్తుందా, మేము సరైన ప్లానింగ్ చేసుకోమా, ఈ లక్ష్యాలతోని అన్నిటికంటే మెడిటేషన్తోని శక్తివంతమైన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావడానికి ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ వెరీ నైస్ ప్రోగ్రామ్. దీనివల్ల మనం ఒక 70-80 ఏళ్ళ వరకు కూడా ఈ పవర్ని ఇట్లే కంటిన్యూ చేస్తే మనం ఎన్నో విధమైనటువంటి పనులను కూడా చేయాలా అనేటువంటి సంకల్పం మనకు కలుగుతుందండి.
అమెరికా లాస్ ఏంజలస్ లో చెలరేగిన కార్చిచ్చులు కాస్త శాంతించాయి. గాలులు మళ్లీ వేగంగా వీచే ప్రమాదం ఉన్నందున మండుతున్న కార్చిచ్చులను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కార్చిచ్చు సమయంలో నీటి కొరత తలెత్తడంపై కాలిఫోర్నియా గవర్నర్ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. లాస్ ఏంజల్స్ లోని పసిఫిక్ పాలిసేడ్స్, ఈటన్ సహా కార్చిచ్చుల ప్రభావిత ప్రాంతాల్లో ఖాళీ అయిన ఇళ్లలో దోపిడీలు జరుగుతుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రాంతాల్లో రాత్రివేళ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 10,000కు పైగా ఇళ్లు, ఇతర నిర్మాణాలు బూడిదయ్యాయి. హాలీవుడ్ చిత్ర ప్రముఖులు, సంపన్న వర్గాలు సహా అనేక మందికి చెందిన ఇళ్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకు 11 మంది మరణించగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాస్ ఏంజలస్ యుద్ధభూమిని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు లాస్ ఏంజల్స్ లో 12 లక్షల కోట్లకు పైనే ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి. అండమాన్ నికోబార్ పోలీసులు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. ఏకంగా 36,000 కోట్ల విలువ చేసే 6,000 కిలోల డ్రగ్స్ ను శ్రీ విజయపురం పోలీసులు బట్టీలలో వేసి దగ్ధం చేశారు. సముద్రంలో కలపడం, భూమిలో పాతేయడం వంటివి చేస్తే వాతావరణ కాలుష్యం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున దగ్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. దుష్పరిణామాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఎన్సీబీ, హోంశాఖ మద్దతుతో రికార్డు సమయంలో ఇంత భారీ మొత్తం డ్రగ్స్ ను నాశనం చేసినట్లు పేర్కొన్నారు. అసోం దిమా హసౌ జిల్లాలోని బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఉమ్రాంగ్సో ప్రాంతంలోని బొగ్గు గనిలో 9 మంది కార్మికులు చిక్కుకోగా సహాయక బృందాలు 4 మృతదేహాలు వెలికితీశాయి. 12 ఏళ్ల క్రితం ఆ గనిని ప్రభుత్వం మూసేసింది. అయితే కొంతమంది కార్మికులను తీసుకెళ్లిన ఓ బృందం జనవరి 6న బొగ్గును బయటకు తీసేందుకు యత్నించింది. 340 అడుగుల లోతున్న ఆ క్వారీలోకి ఒక్కసారిగా భారీగా నీరు ప్రవేశించగా 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గనిలోని నీటిని తొలగించే చర్యలు చేపట్టింది. నిర్జలీకరణ ప్రక్రియ పూర్తవడంతో గనిలోకి దిగి కార్మికులను గుర్తించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో 4 మృతదేహాలు లభించాయి.